అయ్యో మీరు ముఖ్యమే. శ్రీమాతే నమః. ఈరోజు మా పాఠశాల తరపున స్కూల్ విద్యార్థులతో కలిసి మేము ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాలార్జంగ్ మ్యూజియం సందర్శించాము. ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున ఉన్న అతిపెద్ద మ్యూజియం ఇదే. మెట్రో రైలు కూడా వస్తుంది. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ట్యాంక్ బండ్ మీద నుంచి చూస్తే అక్కడెక్కడో దూరంగా ఉన్న సచివాలయం ఎంత అందంగా కనిపిస్తుందో కదా. బుద్ధుని విగ్రహం వెనుక ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ అయితే చాలా బాగుంది. 123 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూడడం ఇదే మొదటిసారి. సాలార్జంగ్ III బ్రహ్మచారి కావడంతో తన ఆదాయంలోని ఎక్కువ భాగాన్ని ఈ వస్తువుల సేకరణకే వెచ్చించారు. ఎక్కడి నుంచి వెచ్చించారు? యూరప్, ఆసియా మరియు మధ్యప్రాచ్యం దేశాల నుండి వేల కొద్ది వస్తువులను సేకరించారు. వస్తువుల సంఖ్య సుమారుగా 43,000. కళాఖండాలు 50,000 పైగా. అరుదైన పుస్తకాలు మరియు రాత పత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొదట సేకరించిన ఈ వస్తువులన్నీ వారి నివాసమైన దివాన్ దేవిడి ప్యాలెస్ లో ఉండేవి. ఇప్పుడైతే మనం సాలార్జంగ్ మ్యూజియం లోపలికైతే ఎంటర్ అయినాము. కొద్దిగా ముందుకైతే వెళ్దాం. లోపల ఏమేమి ఉన్నాయో మంచి మంచి వీడియోలు తీసుకుందాం పార్రి. 1969లో సాలార్జంగ్ III మరణించిన తర్వాత భారత ప్రభుత్వం ఈ అపురూప సంపదను కాపాడాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 16, 1951న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఇది ప్రజల సందర్శనార్థం ప్రారంభించబడింది. 1968లో ఇప్పుడున్న ప్రస్తుత భవనం నాయిపుల్ దగ్గరలోకి ఈ వస్తువులను మార్చారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. 1961లో భారత పార్లమెంటు దీనిని నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న సంస్థగా గుర్తించింది. ఒకే వ్యక్తి సేకరించిన వస్తువులతో ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంలలో ఇది ఒకటి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సాలార్జంగ్ III సేకరించిన వస్తువులలో కేవలం సగం మాత్రమే ఇప్పుడు మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. మిగిలినవి భద్రపరచబడ్డాయి లేదా కాలాంతరంలో కనుమరుగయ్యాయి. నిజంగానే ఒక మనిషి తలుచుకుంటే ప్రపంచంలోని అద్భుతాలన్నింటినీ ఒకే చోట చేర్చగలడు అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనమే ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్. వీరినే సాలార్జంగ్ అని పిలుస్తారు. ఈయన హైదరాబాద్ నిజాం పరిపాలనలో ప్రధానమంత్రిగా పనిచేశారు. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తన జీవితాంతం దాదాపు 40 ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన కళాఖండాలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మ్యూజియంలో మొత్తం 38 గ్యాలరీలు ఉన్నాయి. వీటిని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. 1 భారతీయ కళాఖండాలు, 2 పాశ్చాత్య కళాఖండాలు, 3 తూర్పు దేశాల కళాఖండాలు. ఆయుధాల విభాగం. ఇక్కడ మొఘల్ చక్రవర్తులు ఉపయోగించిన అసలైన ఆయుధాలు ఉన్నాయి. రత్నాలతో పొందబరిచిన ఔరంగజేబు కత్తి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంది. దంతపు శిల్పాలున్నాయి. చైనాకు చెందిన ప్రసిద్ధ పింగాణి పాత్రలు, టీ కప్పులు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. రెబ్కా విగ్రహం. ఇటాలియన్ శిల్పి చెక్కిన అద్భుతమైన ఈ పాలరాతి విగ్రహం మమ్మల్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. రాయి మీద సన్నని మేలి ముసుగు కప్పినట్లుగా అంత స్పష్టంగా చెక్కడం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి.
ఈ మ్యూజియం కేవలం పాత వస్తువుల సందర్శనశాల కాదు, ఇది ఒక టైం మిషన్. మనం కొన్ని వందల ఏళ్ల వెనక్కి వెళ్ళి అప్పటి రాజులు ఎలా బతికారో, అప్పటి కళాకారులు ఎంత కష్టపడి ఇలాంటి అద్భుతాలు సృష్టించారో చూసే అవకాశం ఉంది. మనం ఇప్పుడు కంప్యూటర్లు, మెషిన్లతో వస్తువులు తయారు చేస్తున్నాం, కానీ ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ చేతులతో చేసినవి. మొఘల్ రాణి అయిన నూర్జహాన్ ఉపయోగించిన చందనపు పిడిగల చిన్న కత్తి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఏనుగు దంతాలతో చేసిన అత్యంత సూక్ష్మమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. దంతంతో చేసిన చదరంగం బోర్డులు, విసనకర్రలు మరియు చిన్న చిన్న విగ్రహాలు శిల్పుల ఓపికకు నిదర్శనం. ప్రస్తుతం ఏనుగు దంతాలు వాడకం లేదు కాబట్టి ఇవి చాలా విలువైనవి. గంటల గడియారం మేము అందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది మ్యూజికల్ క్లాక్ కోసం. ప్రతి గంటకు ఒక చిన్న బొమ్మ బయటకు వచ్చి గంట కొట్టడం చూడటం చాలా సరదాగా అనిపించింది మాకు. నిజంగా ఈ విహారయాత్ర మాకు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, గొప్ప గొప్ప విజ్ఞానాన్ని కూడా అందించింది. అప్పట్లో పుస్తకాల్లో చదివిన మొఘల్ చక్రవర్తుల ఆయుధాలను, నిజాం రాజుల వైభవాన్ని కళ్ళారా చూడటం ఒక మరుపురాని అనుభవం. హైదరాబాద్లో గర్వించదగ్గ ఈ అద్భుత కళాఖండాన్ని సందర్శించడం నిజంగానే మా అందరి అదృష్టం. ఆ కాలంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, అయినా సరే ఆ విగ్రహాలు అంత అందంగా ఎలా వచ్చాయి? ఎందుకంటే ఆ శిల్పుల దగ్గర ఓపిక, ఏకాగ్రత ఉన్నాయి. ఒక చిన్న తప్పు జరిగినా ఆ విగ్రహం పాడైపోయేది. ఇక్కడ డబుల్ స్టాచ్యూ చూసారా? ఒకవైపు చూస్తే పురుషుడు, వెనుక అద్దంలో చూస్తే స్త్రీ కనిపించే ఒక చెక్క విగ్రహం శిల్పి నైపుణ్యానికి నిదర్శనం. ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులు వందల ఏళ్ల వాటివి. ఇవి ఇన్నాళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే కారణం వాటిని చాలా సార్లు జాగ్రత్తగా కాపాడమే. మనం కూడా మ్యూజియంకి వెళ్ళినప్పుడు క్రమశిక్షణతో ఉండాలి. గోడల మీద గీయకూడదు, వస్తువులను తాకకూడదు. ఈ సంపదను రేపటి తరం పిల్లల కోసం మనం కాపాడాలి. మొత్తానికైతే విజయవంతంగా సాలార్జంగ్ మ్యూజియం అయితే చూసినాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.